అదే విధంగా నిలబడదాం. ఈ సమయంలో లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్. క్రీస్తు వెలుగు మనలో, మన కుటుంబాల్లో, మన సంఘంలో ప్రకాశించాలి. సో ఇప్పుడు దీప ప్రజ్వలన లేదా జ్యోతి ప్రజ్వలన అనేది జరుగుతూ ఉంటుంది. సో మనమంతా కలిసి కీర్తన పుస్తకంలో నుండి 119వ పాట. యేసు జన్మించినప్పుడు లోకమంతటా వెలుగు ప్రకాశించెను. ఆకాశమునందు గొప్ప నక్షత్రము పుట్టినప్పుడు, ఆకాశమునందు గొప్ప నక్షత్రము పుట్టినప్పుడు, లోకజ్ఞానులు గొల్లలు వెళ్ళి, లోకజ్ఞానులు గొల్లలు వెళ్ళి, లోక రక్షకుడేసుకు మొక్కిరి. లోకమంతటా వెలుగు ప్రకాశించెను. యేసు జన్మించినప్పుడు లోకమంతటా వెలుగు ప్రకాశించెను. నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను, చీకటి దాని గ్రహించలేదు. నేను వెలుగై వెలుగుచున్నాను, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించు. వాడు చీకటిలో నడువాక, వాడు చీకటిలో నడువాక, జీవపు వెలుగై లోకమంతటా వెలుగు ప్రకాశించెను. యేసు జన్మించినప్పుడు లోకమంతటా వెలుగు ప్రకాశించెను. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చేరే ధన్యులై, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును. లోకమందు మరణ ఛాయ గల దేశాని వాసుల మీద, లోకమందు మరణ ఛాయ గల దేశాని వాసుల మీద ప్రకాశించెను గొప్ప. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. ఆయనను చూచుచున్నాను గాని వస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులనందరినీ నాశనము చేయును. ఈ మట్టుకు వాక్యము సార్. ఈ యొక్క క్రిస్మస్లోనికి మనం అందరం కూడా ఈ రోజు నుండి మరి దాదాపుగా నెల రోజులు, వచ్చే నెల 25వ తేదీ వరకు మనం అందరం కూడా సిద్ధపడుతూ ఉంటాం. ఆ క్రిస్మస్ శుభములు మరి ఈ రోజుగానే ముందుగానే మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇదంతా కూడా నిజంగా దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. మాకంటూ ఏ ప్రత్యేకత, ఏ గొప్పతనము ఏది కూడా లేదు. కేవలం దేవుని పైన ఆధారపడి ముందుకు నడిచినప్పుడు నిజంగా ఇంత గంభీరంగా పండుగలు చేసుకోవడానికి దేవుడు సమయాన్ని అనుకూలించినాడు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. కాకుండా మరి ఈరోజు మన మధ్యలోనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ రెవరెండ్ ప్రిసిల్లా పర్మల రూబెన్ తల్లి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు సంఘమంతటి పక్షాన నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వేదిక పైనటువంటి పాస్టర్ చైర్మన్ గురువులు రెవరెండ్ పాల్కుమార్ రాయ్ గారికి, ప్రకృతి రాయ్ గారు, మధుమోహన్ రాయ్ గారికి, అదేవిధంగా లే సెక్రటరీ, డైసెషన్ లే సెక్రటరీ ఎర్రా జేకబన్న గారికి, మరియు పాస్టర్ ట్రెజరర్
ముల్కల సంజయ్ అన్న గారికి, వర్జర్ ప్రేమ్ కుమార్ అయ్య గారికి, ప్రత్యేకంగా ఈరోజు అమ్మగారి బర్త్డే, పద్మజ పాల్గొమ్మల అమ్మగారి యొక్క జన్మదినము ఈరోజు. అమ్మగారు అదేవిధంగా మౌనిక అమ్మగారికి కూడా నేను నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అమ్మ, హ్యాపీ బర్త్డే. ఇది కాకుండా నిజంగా నేను చిన్నవాడిని, మొదటి తరగతి నుండి సిఎస్ఐ స్కూల్లో నేను చదువుకున్నవాడిని. నా ఇంటర్ కాలేజ్ కూడా సిఎస్ఐ స్కూల్, బిషప్ కాలేజే. అండ్ అక్కడ నుండి నా టీచర్స్, నేను పెరిగిన నా పెద్దలు, నన్ను చూసిన వారు, నేను యూత్ సెక్రటరీ ఉన్నప్పుడు చూసిన అన్నలు, అక్క వాళ్ళు, ఆంటీలు, వారందరూ కూడా ఇప్పుడు వారందరూ కూడా మా మధ్యలో ఉన్నారు. కొంతమంది మరి వారు మన మధ్యలో లేరు. అయినప్పటికీ నిజంగా ఇదంతా కూడా గొప్ప ఆధిక్యతగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీకు పని చేయడానికి దేవుడు మరి మాకు ఇచ్చినటువంటి జ్ఞానము, చక్కగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి మరి మాకు ఇచ్చినటువంటి బాధ్యత, ప్రత్యేకంగా ఈ బాధ్యతను బట్టి సహకరిస్తున్నటువంటి సంఘం అంతటికి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకొరకనంటే మీరు సహకరిస్తేనే, మీరు బ్లెస్ చేస్తేనే మేము పనులు చేయగలుగుతాం. ఇది కాకుండా నా సహచర కాసెట్ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. వారి వారి సలహాలు, సూచనలు అందిస్తూ మరి వారు మా వెన్నంటుండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడానికి నిజంగా ఇది ఒకరితో ఇద్దరితో అయ్యే పని కాదు. దాదాపుగా ఒక 40 మంది, 40 మెంబర్స్ ఒక 3-4 రోజుల నుండి ఇక్కడనే పనిచేస్తూ ఉన్నాం. ఇదంతా పండుగ వాతావరణం తీసుకురావడానికి ప్రత్యేకంగా యవ్వనస్తులు, యంగ్స్టర్స్ ఈరోజు దాదాపు ఒక 30 మంది ఇక్కడే పనిచేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకొరకనంటే ప్రభువు యొక్క పని చేయడము, ఈ ఆలయంలో పని చేయడానికి ఈ విధంగా భాగ్యం, ఇది ఒక గొప్ప భాగ్యం. ఇది తమ్ముడు, హలో, కొంచెం సేపు ఆగు. ఎందుకొరకనంటే ఇది మాటలతో చెప్తే అది చాలా ఎట్లుంటుంది అని అంటే పని చేసేవారికి అర్థమవుతూ ఉంటుంది. అందరూ విమర్శిస్తూ ఉంటారు, ఏదో ఇది ఎందుకు ఇట్లా చేసారు, ఇట్లా ఎందుకు అయింది అని అనుకుంటారు. కానీ ఒక సిస్టమాటిక్ ఉండడానికి దీంట్లో వేరే ఏం ఉద్దేశం లేదు. లేకపోతే ఎవరిని ఉద్దేశించి అయ్యో వాళ్ళని అట్లా చేయాలని అనేది ఏది కూడా లేదు. ఎందుకంటే ఇది నా సొంతది కాదు, ఇదంతా కూడా మనది, మనం అందరం కలిసి చేసుకోవాల్సినటువంటిది. కాబట్టి సహకరిస్తున్న మీకు అందరికీ కూడా నేను వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. ప్రత్యేకంగా ఈ పనులన్నిటి విషయంలో అందరూ కూడా సహకరించినారు. అన్ని విభాగాల వారు పనిచేస్తేనే దీనికి ఒక రూపం అనేది వచ్చింది. దేవుని దయ వల్ల నిజంగా లాస్ట్ ఇయర్ చాలా చలి ఉండే, ఈ ఇయర్ చలి లేదు. కాబట్టి చివరి మట్టుకు అందరూ ఉండాలి, అదే మా రిక్వెస్ట్. ఎందుకొరకనంటే లాస్ట్ వరకు మీరు ఉండకుండా వెళ్ళిపోతే మేము ఈ కష్టపడ్డదానికి ఏం అర్థం లేదు. కాబట్టి నిజంగా కూడా నేను ఏదైనా ఎక్కువ మాట్లాడితే దయచేసి మన్నించండి. ఈ విషయాలన్నీ మీతో పంచుకోవాలని నాకు అనిపించింది. అండ్ ప్రత్యేకంగా పండుగ దినాన్ని పురస్కరించుకొని నేను కొన్ని విషయాలు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇప్పటి నుండి నెక్స్ట్ మనకు క్యారల్ సండే ఉంటుంది, తదనంతరము క్యారల్స్ తిరుగుతాము. సో మా కొరకు మీరు ప్రార్థించండి. చలి ఉన్నా, వాతావరణం ఎట్లున్నా గృహాన్ని దర్శించడం తప్పకుండా దర్శిస్తాము. సంతోషంగా ఈ యొక్క దేవుని యొక్క ఆ బ్లెస్సింగ్స్ తప్పకుండా గుడి నుండి మేము తీసుకొని వస్తాం. అండ్ మీరు కూడా తప్పకుండా మాకు కోఆపరేట్ చేస్తారని గట్టి విశ్వాసంతో మేము ముందుకు నడుస్తున్నాము. ఈరోజు
మరి మనకు జరగాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇంత బిజీ ఉన్నప్పటికీ కూడా తల్లిగారు మరి ప్రేమతో మన మధ్యలోనికి వచ్చి నిజంగా చక్కటి సందేశాన్ని, చాలా మంచి మాటలు తల్లిగారు గుర్తు చేస్తున్నారు. మనమందరం కూడా స్టార్స్గా ఉండాలి. మనమందరం కూడా ఒక స్టార్స్గా ఉండాలి. నిజంగా కూడా వారి యొక్క సమయాన్ని బట్టి తల్లిగారికి మరి మధ్యలోకి రానటువంటి తండ్రి గారికి మా యొక్క శుభములు తెలియజేయండి అమ్మ. మేము అడిగినట్టు తప్పకుండా మీరు తెలియజేయాలని కోరుకుంటూ ముందున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీరందరూ కూడా వాటిలో సంతోషించాలి, ఆనందించాలి. ఇంకా మీ యొక్క సలహాలు సూచనలు అందించాలని మనసారా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి చైర్మన్ అయ్య గారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ అయ్య గారు. వారు కేక్ కటింగ్ చేయించుండగా కృప చూపి సంఘమందరూ దీవెనకరముగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓ సద్భక్తులారా లోకరక్షగణ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ శుభదినం ముందస్తు క్రిస్మస్ సెలబ్రేషన్స్లో మరి మనం పాల్గొనడానికి ఇంత చక్కటి వాతావరణాన్ని అనుగ్రహించినటువంటి మన దేవాది దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమం ద్వారా తల్లి గారికి, మోడరేటర్ తల్లి గారికి, రెవరెండ్ డాక్టర్ ప్రిసిల్లా రూబెన్ తల్లి గారికి, మన పాస్టర్ చైర్మన్ అయినటువంటి పాల్ కోమలయ్య గారికి, మధుమోహనయ్య గారికి, లే సెక్రటరీ విజయ్ గారికి, పాస్టేట్ సెక్రటరీ జీబీ సంజయ్ గారికి, ఈ క్రిస్మస్ జ్యోతి కార్యక్రమానికి వచ్చిన సంఘస్థుల ప్రతి ఒక్కరికి పేరు పేరున క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? నేనెవరో మీకు తెలుసా? మీరంతా నా స్నేహితులు, మీరందరూ నా ప్రాణ స్నేహితులు. ప్రాణ స్నేహితులను ఇప్పుడే నిరూపిస్తాను. మనం ప్రొద్దున లేవగానే మీ దేవుడు మీకు ఆజ్ఞాపించిన విషయాలు ఏది కూడా మీరు చేయకుండా నేను మీ మధ్యలోకి వచ్చేశాను. వాక్యం చదవకుండా,
ప్రార్థన చేసుకోకుండా మొదటగా మీరందరూ ఒక పని చేసేలా చేశారు. ఏంటో చెప్పండి. ఫోన్ తీయాలి, స్టేటస్ పెట్టాలి. మై బిలవర్డ్ ఫ్యామిలీ, కొందరు బైబిల్లో వాక్యం చదవడానికి కూడా బరువు ఉంటుందని ఫోన్లో చదువుదామని తీస్తారు. అలా చేసింది నేనే. టెక్నాలజీ వాడుదాం అనుకున్నారు, కానీ టెక్నాలజీలో మిమ్మల్ని ముంచేశాను. వాక్యం ముసుగులో స్టేటస్లు, రీల్స్, 1 గంట నాకే అంకితం. మీరు నా ఫ్యామిలీ. ప్రతి ఆదివారం, సండే మీరు చర్చికి వెళ్ళేలా చేసేది నేనే. మీరందరూ బైబిల్ చదువుకునేలా చేసింది కూడా నేనే. మీరు వాక్యాన్ని మీకు ఇష్టంగా మలుచుకునేలా ఒక ఉపాయం కూడా చేశాను. వాక్యంలో దేవుడు మీకోసం ఎన్నో ఆజ్ఞలు రాశాడు, ఎన్నో నియమాలు పెట్టాడు, ఎన్నో నిబంధనలు ఇచ్చాడు. కానీ అవన్నీ మనకు కాదు అనుకునేలా మీ మైండ్ని మొత్తం బ్రెయిన్ వాష్ చేసింది నేనే. ఎస్, దేవుడు మిమ్మల్ని లోకమునకు ఉప్పుగా ఉండమన్నాడు, వెలుగుగా ఉండమన్నాడు. అవన్నీ ఉండడానికి ముందుగా కొన్ని నియమాలు, కొన్ని విషయాలు పాటించమని అన్నాడు. కానీ మనం ఏది లెక్కలకు తీసుకోకుండా మిమ్మల్ని నేను మభ్యపెట్టి మీకు అనుకూలంగా ఉన్న వాక్యాలనే మీ ముందుకు ఊకే తీసుకొచ్చాను. దేవుడు నేను బహుగా ఆశీర్వదించును. నువ్వు నన్ను నమ్ముకుంటే అన్న వాక్యం పక్కకు పెట్టి ఇవన్నీ నీకు సొంతం అయ్యేలా చేస్తాను అని మాత్రమే చదువుకునేలా చేశాను. అదే దైవత్వం లాగా భావించేలాగా చేశారు. ప్రపంచంలోకి ఎన్నో దుర్బోధలు కూడా రప్పించాను నేను. క్రీస్తు పేరు చెప్పి వచ్చి అనేకులను అనేక విభజనలు చేసేలాగా మంచి మంచి బోధకులనే పంపించాను. క్రీస్తు లేని వాక్యంను మీ మధ్యలో నేను ఉంచాను. కానీ నాకు సంఘాలంటే భయం. సంఘాలంటే నాకు భయము. ఎందుకంటే అందులో ఐక్యత ఉంటుండే, ఏకత్వం ఉంటుండే. కానీ ఇప్పుడు భయం లేదు. మీరందరూ నా ఉచ్చులో పడిపోయారు. ఇది నమ్మలేని నిజం. మూర్ఖులు అలాగే వాదిస్తారు. నమ్మలేని నిజం ఇది. ఒక్కటిగా కూర్చున్నా మీరు అందరూ. ఈ లోకంలో ఉన్న క్రైస్తవ సంఘాలు అన్ని ఒక్కటి కాదు. ఎందుకంటే దైవత్వం కంటే ఇతర విషయాలే బహుముఖ్యంగా మీలో నేను నాటించాను. వాటికి పడిపోయారు. ఇంకొక విషయం కూడా ఉంది. ఈ లోకంలో ఇదే శాశ్వతం అని అనుకునేలా మీ అందరినీ మభ్యపెట్టాను నేను. మీరందరూ ఈ లోకంలో యాత్రికులు అని మర్చిపోయేలా చేశాను నేను. అది గొప్ప విజయం నాది. మీరు, మీ పిల్లలు, మీ తరాలు, మీ తరతరాలు సుఖంగా ఉండాలని, సంపాదించాలని, డబ్బు, ధనాశ, పేర్లు, ప్రఖ్యాతలు, అబ్బబ్బబ్బబ్బబ్బ ఎన్నో విషయాల్లో మిమ్మల్ని నింపి వాటినే దైవత్వంగా భావించేలా చేశారు. అది కూడా నా విజయమే.
కానీ నాకు కొందరంటే భయం. ఐక్యమత్యంతో ఉన్న సంఘం అంటే భయము, వాక్యంలో ఎదిగే సంఘం అంటే భయము, పరిశుద్ధాత్మ శక్తి వలన నింపబడిన సంఘం అంటే భయము. అది జరగకుండా నేను ఎన్నో ఉపాయాలు చేస్తున్నాను. ఆ ఉచ్చులో మీరందరూ పడకుండా కడు జాగ్రత్త ఉండాలి, లేదంటే నా బానిసలే. ఉద్యోగాల కోసం పరుగులు, పెళ్లిళ్ళ కోసం ఏడుపులు, పిల్లల కోసం త్యాగాలు. అబ్బబ్బబ్బబ్బ, ఆత్మల రక్షణ కొరకు భారమే లేదు. అసలు ఆత్మలు అనేదే మర్చిపోయేలా చేశాను. ఈ క్రిస్మస్ కి మీకు అందరికీ ఒక అవకాశం. ఇప్పటికైనా అందరూ మీరు మీ దేవుని వాక్యం చదువుకొని ఏకంగా ఉంటారా? అన్ని సంఘాలలో అందరు విభజింపబడి అందరు కొట్టుకుంటుంటే అబ్బబ్బబ్బ ఎంత సంతోషం అండి. అదే నా ప్లాన్. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా ఏకంగా ఉండకూడదు. మంచి మాటలు వినకుండా, గద్దింపులకు లోబడకుండా అందరి హృదయాల్ని మొండిగా మార్చే ఒక ఉపాయంతో నేను ఉన్నాను. దాన్ని ఎదిగించాలంటే మీ దేవుని ఆత్మను మీరు పొందుకుంటేనే తప్ప అది సాధించలేరు. జాగ్రత్త. మీరు ఈ లోకంలో శాశ్వతులు కారు. ఇది మీ లోకం కాదు, ఇది నాది. శుభదినం
బెత్లెహేములో నజరేతు ఊరిలో బెత్లెహేములో నజరేతు ఊరిలో వాక్యమే శరీరధారి అయి వచ్చిన ప్రజాది రాజును చూడమురారండి పరుడు యేసును చూడగరారండి ప్రజాది రాజును చూడమురారండి పరుడు యేసును చూడగరారండి బెత్లెహేములో నజరేతు ఊరిలో బెత్లెహేములో నజరేతు ఊరిలో వాక్యమే శరీరధారి అయి వచ్చిన ప్రజాది రాజును చూడమురారండి పరుడు యేసును చూడగరారండి ప్రజాది రాజును చూడమురారండి పరుడు యేసును చూడగరారండి Happy Christmas, Merry Christmas, Happy Christmas, Merry Christmas. Feliz Navidad. Feliz Navidad, Feliz Navidad, Feliz Navidad, próspero año y felicidad. I wanna wish you a Merry Christmas. I wanna wish you a Merry Christmas. I wanna wish you a Merry Christmas from the bottom of my heart. I wanna wish you a Merry Christmas. I wanna wish you a Merry Christmas. I wanna wish you a Merry Christmas from the bottom of my heart. క్రిస్మస్ గంటలు మ్రోగినవి, క్రీస్తుని జననము చాటినవి. క్రిస్మస్ గంటలు మ్రోగినవి, క్రీస్తుని జననము చాటినవి. భువిలో దివిలో గణనాదముతో ప్రభు యేసు రాకడ తెలిపినవి. నరరూపము దాల్చిన దేవుడవి ఈ గంటలు గణగణ మ్రోగినవి.
భూమిలో దివిలో గణనాదముతో ప్రభు యేసు రాకడ తెలిపినది నరరూపము దాల్చిన దేవుడని ఈ గంటలు గణగణ మ్రోగినవి. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. యేసుని రాకడను పరిశుద్ధులు పొగడుచును, పరలోకమంతట స్తోత్ర గీతము ఆలాపించిరి. భూలోకమంతటా శుభ సూచక క్రియలన్నీ అగుపించగనే శాస్త్రములన్నీ నెరవేరినవని తెలిసే. యేసుని రాకడను పరిశుద్ధులు పొగడుచును, పరలోకమంతట స్తోత్ర గీతములాలాపించిరి. భూలోకమంతటా శుభ సూచక క్రియలన్నీ అగుపించగనే శాస్త్రములన్నీ నెరవేరినవని తెలిసే. ఆ యేసు బాలుడిల వెలసినాడని స్తోత్ర గీతములు ఆలపించుచు, యేసు బాలుడిల వెలసినాడని స్తోత్ర గీతములు ఆలపించుచు, గణ 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 గంటల నాదం క్రీస్తుని చాటినది. గణ 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 గంటల నాదము క్రీస్తుని చాటినవి, ఆనందము తెచ్చినవి, ఆనందము తెచ్చినవి. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. ఆనంద సమయము, అనురాగాల హృదయము, మన కోసరం జగమేలగా జన్మించాడి ఉదయం. తానే రక్షకుడై ఇక తానే మోక్షమునై నరులందరినీ నరకాగ్నిలో పడవిందగా చేయునని. ఆనంద సమయము, అనురాగాల హృదయము, మన కోసరం జగమేలగా జన్మించాడి ఉదయం. తానే రక్షకుడై ఇక తానే మోక్షమునై నరులందరినీ నరకాగ్నిలో పడవుండగా చేయునని. మా నమ్మకం కలుగు ఆశయు మా యేసు బాలుడిల వెలయగా, మా నమ్మకం కలుగు ఆశయు మా యేసు బాలుడిల వెలయగా, గణ 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 గంటల నాదము క్రీస్తుని చాటినది. గణ 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 గంటల నాదము క్రీస్తుని చాటినది, ఆనందము తెచ్చినది, ఆనందము తెచ్చినది. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్.
జ్యోతి లోకములోని చీకటిని లోకములోని చీకటిని పాపగనవతారించిన గనుడు మా ప్రభు యేసే ఈనాడు పాపగనవతారించిన గనుడు మా ప్రభు యేసే ఈనాడు
నుంచి రక్షకుడై జన్మించెను. రాజాది రాజయ్యను ఈయనను దాసునిగా జీవించెను. సత్యమును స్థాపించుటకు దైవసుతునిగా ఉదయించెను. ఇది ఆశ్చర్యమే, ఇది అద్భుతమే, ఆనందమే. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఇది ఆశ్చర్యమే, ఇది అద్భుతమే, ఆనందమే. మెరీ మెరీ క్రిస్మస్. జ్ఞానులు సాగిలపడిరి, మొక్కిరి ప్రభువుల ప్రభువు. అటువలే విశ్వసించుచు పూజించెదం ప్రభు యేసును. జ్ఞానులు సాగిలపడిరి, మొక్కిరి ప్రభువుల ప్రభువు. అటువలే విశ్వసించుచు పూజించెదం ప్రభు యేసు. సర్వోన్నతమైన స్థలములలో దేవదేవునికే మహిమ. తన ఇష్టులైన ప్రజలందరికీ భూమి మీద సమాధానం. ఇది ఆశ్చర్యమే, ఇది అద్భుతమే, ఆనందమే. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ఇది ఆశ్చర్యమే, ఇది అద్భుతమే, ఆనందమే. మెరీ మెరీ క్రిస్మస్. कहीं आए कहीं गए ऐथे बैठे नहीं हो रहे आपको अपने समय नो सारे पूरा करी गए कहीं आए कहीं गए ऐथे बैठे नहीं हो रहे आपको अपने समय नो सब पूरा करी गए सारे बोले इतिहास देख लो सारे बोले इतिहास देख लो कोई सुनिया हो निके आज जन्मिया राजा जगदे जिदे राज दा अंत नहीं होना ऐसा जन्मिया राजा जगदे जिदे राज दा अंत नहीं होना నీకి సూర్యుని కిరణాలు ప్రభు యేసుని బోధలు ప్రతి పాపికి క్షమా దీక్షలు ప్రతి పాపికి క్షమా దీక్షలు ప్రతి పాపికి క్షమా దీక్షలు
దేవుని వాక్యము నీ పాదములకు దీపముగా ఉన్నది, నీ త్రోవకు వెలుగుగా ఉన్నది. దేవుని వాక్యము నీ పాదములకు దీపముగా ఉన్నది, నీ త్రోవకు వెలుగుగా ఉన్నది. ఆ వెలుగులో నీవు నడచిన చాలు, ఆ వెలుగులో నీవు నడచిన చాలు, చేరుకొందు ప్రభు యేసుని, చేరుకొందు ప్రభు యేసుని. వెలుగును తిలకించవా, జీవపు వెలుగున పయనించవా. ప్రభువులోన జీవమున్నది, అది నీకు వెలుగైయున్నది. ప్రభువులోన జీవమున్నది, అది నీకు వెలుగైయున్నది. నీ చీకటిని పారదోలా, నీ చీకటిని పారదోలా, నీ ముంగిటయున్నది వెలుగు, నీ చెంతనే ఉన్నది వెలుగు, నీ చెంతనే ఉన్నది. వెలుగును తిలకించవా, జీవపు వెలుగున పయనించవా. లోకాన్ని వెలిగించే నాగము వీడి నరుడై జన్మించెగా, విభుడు నరుడై జన్మించెగా. లోకాన్ని వెలిగించే నాగము వీడి నరుడై జన్మించెగా, విభుడు నరుడై జన్మించెగా. నీ హృది జ్యోతిని ప్రభువే వెలిగించు, నీ హృది జ్యోతిని ప్రభువే
డాన్స్ బై జూనియర్ చిల్డ్రన్. నెక్స్ట్ కోయర్ టీమ్ వాళ్ళు రెడీగా ఉండాలని కోరుకుంటున్నాను. పుట్టాడు మనకై పుట్టాడు, సంతోషం తెచ్చాడు, సందడి తెచ్చాడు. యేసయ్య పుట్టాడు మనకై పుట్టాడు, సంతోషం తెచ్చాడు, సందడి తెచ్చాడు. అంతా కలిసి మనం క్రిస్మస్ పాటలతో, అంతా కలిసి మనం చేద్దామా సందడి, క్రిస్మస్ పాటలతో ఊరంతా సందడి. అంతా కలిసి మనం చేద్దామా సందడి, క్రిస్మస్ పాటలతో ఊరంతా సందడి. ఓ ఓ ఓ मसीहा आया है, जग में खुशियाँ लाया है, सारे जहां में आज ये पैगाम आया है। मसीहा आया है, जग में खुशियाँ लाया है, सारे जहां में आज ये पैगाम आया है। मसीहा आया है, जग में खुशियाँ लाया है। बीबी मरियम उसे सुलाने मीठी लोरी गाती है, बड़े प्यार से उसे सुलाने कांधों पे सहलाती है। बीबी मरियम उसे सुलाने मीठी लोरी गाती है, बड़े प्यार से उसे सुलाने कांधों पे सहलाती है। मसीह का राज आया है, तारे ने बतलाया है, मसीह का राज आया है, तारे ने बतलाया है। क्या मसीहा आया है, जग में खुशियाँ लाया है, सारे जहां में आज ये पैगाम आया है। मसीहा आया है, जग में खुशियाँ लाया है। यीशु तेरी बल्ले बल्ले అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, అతి మనోహరుడు, అతి పరిశుద్ధుడు, మన తరం ఎత్తినోడు, మన కోసం పుట్టినోడు, మానవతారం ఎత్తినాడు, మన కోసం పుట్టినాడు. వచ్చే వచ్చే క్రిస్మస్ వచ్చే, తెచ్చే తెచ్చే సందడి తెచ్చే, వచ్చే వచ్చే పండుగ వచ్చే, తెచ్చే తెచ్చే సందడి తెచ్చే, రక్షకుడు మనకై వచ్చే, మన కోసం
యేసురాజు పుట్టినాడు ఎన్నియాలో. వెలిగింది బెత్లెహేములో నాడే వచ్చాయి మంచి రోజులు. పోయింది పాప భారము మాకు ఆనందం సంతోషమే. వెలిగింది బెత్లెహేముల నాడే వచ్చాయి మంచి రోజులు. పోయింది పాప భారము మాకు ఆనందం సంతోషమే. మేకపాల గుడారముల రాజాధిరాజు పుట్టినయ్యా. దూతల గానం వెలుగయ్యా, కసమంత మెరిసెనయ్యా. పేదల హృదయాలలో ప్రేమ జ్యోతి ముదిలినయ్యా. మనకు రక్షణ మార్గం స్పష్టంగా చూపెనయ్యా. తారా వెలుగులో నడిచిన జ్ఞానులు నమస్కరించి బంగారం గంధ సుగంధాలు ఆయన పాదముల కర్పించి. మా హృదయాలలో ఇప్పుడు ఆ రాజు నివసించిరి. వెలు నిండిన జీవితం మాలో మొదలైపోయిరి. వెలిగింది బెత్లెహేములో నాడే వచ్చాయి మంచి రోజులు. పోయింది పాప భారము మాకు ఆనందం సంతోషమే. వెలిగింది బెత్లెహేముల నాడే వచ్చాయి మంచి రోజులు. పోయింది పాప భారము మాకు ఆనందం సంతోషమే. ఆ సమయమున నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లు చెప్పెను, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను. అతని నోట నా మాటలుంచెదను. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గురించి ప్రకటించిరి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపుడని నని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపెను. ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అతనికి పేరు పెట్టబడును. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుతున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుతున్నది.
యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పగ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ప్రత్యక్షమగుచుండును. ఆయన సమాధానకారకుడగును. దేవుండే ఎంతో స్తుతినందును బాగా ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతినందును బాగా యాసితులౌ తన జనులకు దర్శన ఆత్మ విమోచన కలిగించే ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతినందునుగాక తన దాసుడుగా వీడు గృహంబున ధనరక్షణ శృంగమునిచ్చే తన దాసుడుగా వీడు గృహంబున ధనరక్షణ శృంగమునిచ్చే మన శత్రువులకు దేశుల నుండి మన శత్రువులకు దేశుల నుండి మనలను బాపిరక్షణనిచ్చే ఇశ్రాయేలీయుల సర్వోన్నత స్థలము ప్రియ సుతునిగా పనిచేయని ప్రతి చోట నీ సాక్షిగా దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఎవరి ప్రకాశమైన వెలుగు ఆ శుభవచనమేమిటో? మరియా భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. నీవు గర్భము ధరించి ఒక కుమారుని కందువు, అతనికి యేసు అని పేరు పెట్టుదువు. నేను పురుషుని ఎరగని దాననే, ఇది ఎలాగు జరుగును? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోగు శిశువు పరిశుద్ధుడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి విమోచించును. నీ సహోదరి అయిన ఎలిజబెతు తన వృద్ధాప్యం నందు గర్భం ధరించినది. ఆమెకిది 6వ మాసము. దేవుడు చెప్పిన మాటలు నిరర్ధకము కానేరవు. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నీకు శుభము కలుగునుగాక. దావీదు కుమార్తెమైన యోసేపు, నీవు మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించినది. ఆమె ఒక కుమారుని కనును, అతనికి యేసు అని పేరు పెట్టుదువు. మరియను గూర్చిన అనుమానం వీడుము, మరియకు అండగా ఉండుము.
దూతను పంపి నా సందేహమును తీర్చి ఉన్నాడు. మరియా నిజముగా పవిత్ర కన్య, ఆమెను ఎంతగా అనుమానించి తిని ఇప్పుడే వెళ్ళి ఆమెను క్షమాపణ వేడుకుందును. మంత్రివర్య, మన దేశ ప్రజలు ఎలా ఉన్నారు? మంత్రి, మన పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? చూశారా మంత్రి, ఈ యూదా జనాంగము కృతజ్ఞత లేని ప్రజలు, వీరు మూర్ఖులు. నేను వీరి కోసం యెరూషలేము దేవాలయమును ఎంతో ధనమును వెచ్చించి మరలా నిర్మించాం. అయినప్పటికీ వీరికి కృతజ్ఞత లేదు. వీరిని క్రూరంగా అణిచివేయండి. వారి గురించి మీరు చింతించకండి, ఆ యొక్క తిరుగుబాటుని నేను అణచివేస్తాను. ఉడత ఊపులకు ఊడలు తెగునా? ఉడుకు నీళ్లకు ఇల్లు కాలునా? మంత్రి, వీరి అరుపులకు నేను భయపడునా? రాజా, మీరు నిశ్చింతగా ఉండండి, వారి పట్ల చర్యని గురించి నేను ఆలోచిస్తాను. మంత్రి, ఈ యూదా జనాంగం మెస్సియా వస్తాడని, మరి ఒక రాజు జన్మిస్తాడని ఎదురు చూస్తున్నారు. వీరి వలన మనకి ఏనాడికైనా కీడు వాటిల్లక తప్పదు. వీరందరినీ క్రూరంగా అణిచివేయండి. అందుకే మేము జాగరూకులమై కంటికి రెప్పవలే ఈ రాజ్యాన్ని కాపాడు భారం మాది. మీరు ధైర్యంగా ఉండగలరని మా ప్రార్థన. మంత్రి, మీరు వెళ్ళి సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని, ఇది కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయనని పట్టణమంతట దండోరా వేయించండి. ఇది మొదటి ప్రజాసంఖ్య. చిత్తం మహారాజా. ఎవరక్కడ? చిత్తం ప్రభు. మీరు వెళ్ళి మన దేశంలోని ప్రజలందరూ వారు వారు జన్మించిన స్థలంలోకి వెళ్ళి జనాభా లెక్కలు రాయించుకోమని దేశమంతా దండోర వేయించింది. ఇది కైసర్ అగోస్తు చక్రవర్తి వారి ఆజ్ఞ. వెళ్ళు. చిత్తం ప్రభు. ఇందు మూలముగా సమస్త ప్రజలకు తెలియజేయనది ఏమనగా, ప్రజా సంఖ్యలో రాయబడుటకు తమ వంశములను గోత్రములను చెందిన పట్టణములకు
తమ పేరు నమోదు చేసుకోగలరని ఇది కైసర అగుస్తు ప్రభుల వారి ఆజ్ఞ. హో ఇందు మూలముగా సమస్త ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, ప్రజా సంఖ్యలో రాయబడుటకు తమ వంశములను గోత్రములను తమ పట్టణాలలో తమ పేరు నమోదు చేసుకోగలరని ఇది కైసర అగుస్తు ప్రభుల వారి ఆజ్ఞ. హో బాగా అలసిపోయినావురా. చూసా వీడ ఇవాళ నిద్ర ఇద్దాం. వీడ ఇక కాళ్ళు నొస్తున్నాయి, నిద్ర ఇద్దాం కొద్దిగా. అరే పిల్లలు, అబ్బా 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 నడుము కట్టుకున్నదిరా. తాతకి ఎప్పుడు నడుము నొత్తదిరా. తినమంటే కుండెడు తింటాడు కానీ వంగమంటే తాతనే కాదు తాతకు. పప్పు పప్పు పిత్తే విత్తుతురా అప్పటి నుంచి. అందుకేనారా మురుగు వాసన వస్తుందంతా. తాతకి చెప్తా. ఇక బాగా మాట్లాడారు కానీ ఇక వండుకుందాం. మరి గొర్రెల మందలు వండుతారా రాత్రి అంతా? ఓ చిన్నోడా, చెప్పు కదా. పోయి గొర్రెల మందలు అయిపో, మేము ఇక కుంకు తిస్తాం ఇడ. నాకు నిద్రతో పోయి తీసుకున్నా. నువ్వు ఓకే, నాకే చెప్తాను ఇంద్రా పాని. పో జర జర మధ్య చూసుకో గొర్రెల మందల్ని.
వింత వింత సౌండ్లు వస్తున్నాయి తాత. దాదా దాదా ఓ దాదా ఓ దాదా ఏమొచ్చిందిరా? తెల్లదేమొస్తుందిరా? భయమైతుంది. గొల్లలారా భయపడకండి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. ఆ శిశువు ఎక్కడ పుట్టున్నాడు? దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండబెట్టి ఉండెను. మీరు వెళ్ళి చూచిరండి. సర్వోన్నత స్థలములో తల తల మన్నాది తల కాంతుల ఓలే మెల మెల మన్నాది పక్క పగలు ఓలే తల తల మన్నాది అపయో వెలుగే మిల మిల మన్నాది. రక్షకో రక్షక, మా మందరం కాపాడు. రక్షకో రక్షక, రక్షకో రక్షక, నీకోసం జిండుపాలు తెచ్చిన రక్షకో రక్షక. రక్షకో రక్షక, నేను నీకోసం మచ్చలేని గొర్రె పిల్ల తీసుకొచ్చిన రక్షకో రక్షక. రక్షకో రక్షక, మా తాతను కాపాడు. రక్షకో రక్షక. రక్షకో రక్షక, గొమ్మ తెచ్చిన రక్షకో రక్షక. గొల్లలారా మీరు ఈ శిశువుని చూడవచ్చినందుకును మీ గొప్ప కానుకలకును మా హృదయపూర్వక వందనములు. మీరు వెళ్ళిరండి. స్వామి యేసు నామమున మేము వెళ్ళి చూచినాము.
సిఎస్ఏ వెస్లీ క్యాథీడ్రల్ లెక్కలు వచ్చింది. వస్తాయి వంటలు కూడా వస్తాయి. అమెజాన్ డెలివరీ చేయలేదు. రాజు వెలసెను ఈరోజు లేని చుక్కల రాణి, ఈరోజు వెలసెను గగనాన, అదే అదే రాజుని సూచన, అదే అదే రాజుని సూచన. దివ్య కాంతినే వెదజల్లే, నవ్య కాంతినే విరజిమ్మే, దివ్య కాంతినే వెదజల్లే, నవ్య కాంతినే విరజిమ్మే. జన్మ గీతికలు వినిపించే, మోక్ష వేదికకు నడిపించే, ఇలలో వాచు కలరాని, సజీవన వెలుగువ నీరాని. రాజు వెలసెను ఈరోజు లేని చుక్కల రాణి, ఈరోజు వెలసెను గగనాన. సార్వభౌములు, వీరాది వీరులు, యూదా రాజ్యాధినేత హేరోదు రాజు వేంచేయుచున్నాడు. మంత్రివర్య, మన దేశ ప్రజల క్షేమమా? రాజా, తమ పరిపాలన రాజ్యము సుఖ సంతోషాలతోనూ సిరి సంపదలతోనూ వర్ధిల్లుతుంది. నేను సభకు వచ్చినప్పుడు మన గూఢాచార్య ద్వారా ఒక విషయం తెలిసింది మా ప్రభు. ఎవరో తూర్పు దేశ జ్ఞానులట నిన్న యెరూషలేము పట్టణంలో తిరుగుచు యూదులకు రాజు ఎక్కడ పుట్టినాడని అడుగుతున్నారంట. ఫలా మంత్రి, నీవు వెంటనే వెళ్ళి ఆ జ్ఞానులను మన ఆస్థానంలో తీసుకొని రమ్ము. వారి ద్వారా మనం అసలు విషయం తెలుసుకుంది. ప్రభుల వారి ఎవరక్కడ? చిత్తం ప్రభు. మీరు వెంటనే వెళ్ళి మన పట్టణంలో తిరుగుతున్న తూర్పు దేశ జ్ఞానులను మన సభకు తీసుకొని రమ్ము. చిత్తం ప్రభు. బంగారం రేటు గురించి మాట్లాడుకుంటున్నారు. జయం మహారాజ్, మేము తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు. ఆసీనులు కండు యూదులకు రాజు జన్మించాడని వెతుకుచున్నారట. అవును రాజా, తూర్పు దిక్కున మేము ఒక నక్షత్రమును చూచి ఆ రాజు జాడకై వెతుకుచున్నాము.
ఆయన జన్మించిన స్థలము చూపించడం, మేము వెళ్ళి పూజించాం. ఏమి ఎక్కువగా మాట్లాడుచున్నారు? నేను జన్మించి ఉండగా ఈ యూదులకు మరి ఒక రాజు జన్మించటయా? ఎవరక్కడ? మీరు వెళ్ళి శాస్త్రులను ప్రధాన యాజకులను ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. జయం జయం మహారాజా, తూర్పు దేశాన్ని ఉన్న జ్ఞానం తీసుకొచ్చాను ప్రభు. మహారాజా ఆశీనులు కండు శాస్త్రులారా, మీరు మీ పవిత్ర గ్రంథములు చూసి ఆ యూదులకు రాజు ఎక్కడ జన్మించి ఉన్నాడో మాకు సమాచారం తెలుపు. పరిశీలించండి ప్రభు. ఏలయనగా యూదయ దేశం బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కాదు. ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది మహారాజా. కాబట్టి యూదులకు బెత్లెహేం నుండినే వచ్చిన ప్రభు. శాస్త్రులారా, ఇక మీరు వెళ్ళండి. జ్ఞానులారా, ఇక మీరును వెళ్ళి ఆ శిష్యుని పూజించి ఆయన ఎక్కడ జన్మించినాడు ఆ యొక్క సమాచారం మాకు తెలుపు. నేను వెళ్ళి పూజించును, మర్చిపోద్దు సుమా. చిత్తం మహారాజా. పూజింతును పూజింతును. మంత్రివర్య, నేను యూదులకు రాజునై ఉండగా ఈ యూదులకు మరొక రాజు పుట్టుటయా? అది జరగనివ్వను. ఎంతో మందిని సంహరించి చాలా కష్టపడి నేను క్రూరుడని అనిపించుకొని సాధించుకున్న ఈ సింహాసనం నాది, నా సొంతమని. నేను జీవించి ఉండగా మరొక రాజు జన్మించుటయా? యూదులకు రాజు పుట్టుటయా? అతనిది ఒక జన్మ, జన్మమునకు ఒక తార. వీరు జ్ఞానుల మూర్ఖులు. వారు వెళ్ళి ఆ రాజును పూజించి కానుకలు అర్పించదరా? కానుకలు కానుకలు నేను అర్పించాను కానుక. ఇదిగో నా ఖడ్గమును కానుకగా బాలునికి అర్పించి అదే బాలుని కండలు కండలుగా నరికి నా సింహాసనం నేను తిరిగి సంపాదించుకోలేదా? ఈ సింహాసనము నాది, నా సొంతం.
నా నుండి దీన్ని ఎవరు వేరు చేయలేరు, చేసిన బ్రతికి ఉండలేరు. ఈ బెత్లెహేములో ఉన్న 2 సంవత్సరాల్లోపు బాలులందరినీ కూడా నరికించి వేసేదా, సంహరించేదా. ఏ ఒక్కరు కూడా మిగిలి ఉండకూడదు. మంత్రి, ఈ పట్టణంలో ఉన్న 2 సంవత్సరాలకు ప్రతి ఒక్క బాలుని సంహరించండి, తుదముట్టించండి. ఆ బాలుడు చావాల్సిందే. ఏనాటికైనా మన సింహాసనమునకు కీడు మంత్రి. వాడు చావవలసిందే. నేను బ్రతికనివ్వను. నేను బ్రతికి ఉండగా ఈ సింహాసనం మీద వేరే వారిని రానివ్వను. మీరు వెంటనే ఆ శాసనం ప్రవేశపెట్టండి. 2 సంవత్సరాల బాలుడు ఎవరు కూడా మిగిలి ఉండకూడదు. ఇదే నా శాసనం. ఆ బాలుడు చావలసిందే, తప్పక చావలసిందే. నా సింహాసనం అప్పుడే నాకు నెమ్మది. నేను మనశ్శాంతిగా అయ్యో ఘోర చావు చూసి అయ్యో తుద ముట్టించరా. నిలువు నిలువు ఏడమ్మ మారాజు, ఒంటె లెక్క గల వింత చూసిన వింత జ్ఞానత్రయం వచ్చెనుగా. ఒంటె లెక్క గల వింత చూసిన వింత జ్ఞానత్రయం వచ్చెనుగా. కంటి రాజును కాంతులలో ఒంటరిగానే వెళ్ళిరిగా. కంటి రాజును కాంతులలో ఒంటరిగానే వెళ్ళిరిగా. నిలువు నిలువు ఏడమ్మ మారాజు, నిలువు నిలువు. యేసునాథునికి వెలుగు గుర్తుగా నిలిచితివే, వెలుగు రూపుడగు యేసునాథునికి వెలుగు గుర్తుగా నిలిచితివే. వెలుగును చూసి వెలిగించితివే, వెలుగులోకి మార్చితివే. తూర్పు దేశపు జ్ఞానులము వచ్చి కానుకరించెదము. ఆజనే రాజును ఏరునాటుచు యేసుని చూచుటకై. ఓ వినోదమైన నక్షత్రము, ప్రకాశమైన మార్గము, పశ్చిమను నడుచుచు నేను ప్రభుని చూచుటకై. బంగారం నేనర్పించెదను, శిశువుకు కిరీటం పెట్టుటకు. బంగారం నేనర్పించెదను, శిశువుకు కిరీటం పెట్టుటకు. రాజాదిరాజు ఆయన ప్రజల నిత్యము నేలుటకై. సామ్రాణి నేనర్పించెదను, శిశువుకు ధూపము వేయుటకు. సామ్రాణి నేనర్పించెదను, శిశువుకు ధూపము వేయుటకు. రాజాదిరాజు ఆయన ప్రజల నిత్యము నేలుటకై. ఓలం నేనర్పించెదను, రాతి సమాధిలో బంధింపను. ఓలం నేనర్పించెదను, రాతి సమాధిలో బంధింపను. రాజాదిరాజు ఆయన ప్రజల
ఇచ్చినందుకును మీ అమూల్యమైన కానుకలు అర్పించినందుకును మా వందనములు. మీరు వెళ్ళిరండి. మీరు ఈ రాత్రి ఇచ్చటనే విశ్రమించి రేపు మీ మీ దేశములకు వెళ్ళండి. హెచ్చింపు శక్తి హల్లెలూయా హెచ్చింపు బాలయేసుకే హెచ్చింపు శక్తి ఇస్తుంది క్రిస్మస్ గాలి ఇస్తుంది నూతన వత్సర గాలి వస్తున్నాయి క్రిస్మస్ శుభములు ఇస్తున్నాయి మహదీవెనలు వస్తున్నాయి క్రిస్మస్ శుభములు ఇస్తున్నాయి మహదీవెనలు వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్. సంఘం అంతటికి మరొకసారి మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మధ్యలో కొంచెం పవర్ పోయినప్పటికీ కూడా మీరందరూ కూడా ఇంత టైం మీరందరూ కేటాయించడం, మీరు దాదాపుగా 10 రోజుల నుండి చేసినటువంటి శ్రమ ఏది కూడా వృధా అవ్వలేదు. వీళ్ళందరినీ కూడా మీరు బ్లెస్ చేసిండ్రు. అండ్ ప్రతి ఒక్కరు కూడా వారి పాత్రలను దాదాపుగా తక్కువ టైం ప్రాక్టీస్లో వాళ్ళందరూ కూడా ఇదంతా కూడా చేసిరు. సో లాస్ట్ ఒక 2 minutes ప్లీజ్, ఇప్పటి వరకు ఆగిరు, ఒక 2 minutes ఆగండి, మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఎందుకంటే నేనే తొందరపడి మీకు చెప్తా ఉన్నా. ఒక 2 minutes ఆగండి ప్లీజ్, ఒక 2 minutes.